సార్ ప్లీజ్ రిక్వెస్ట్ అందరికీ దయచేసి స్వామి మాటలు బంద్ చేస్తే నేను ఏమన్నా స్టార్ట్ చేయడానికి వస్తాను. మీకోసం మేము రాత్రి ఉదయం లేచి దాదాపు 11 గంటల జర్నీతో మీకోసం వచ్చినాం. మీ లైఫ్ చేంజ్ చేయడం కోసం ప్రతి మాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ టైం నా సబ్జెక్ట్ వింటున్న వాళ్ళు ఎంతమంది సార్? ఫస్ట్ టైం నా సబ్జెక్ట్ వింటున్నాం ఇంతవరకు? ఓకే, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ సార్. ఇక్కడ ఎవరు ఆర్డినరీ పర్సన్స్ రాలే, వివిధ రంగాలలో రకరకాల ప్రొఫెషనల్స్తో కూడినటువంటి మేధావులు వచ్చారు. ఇంటికి ఒప్పుకుంటారా? రైట్. కాకపోతే ₹1,00,00,000 మొబైల్ అయినా ఛార్జింగ్ పడిపోతే లో బ్యాటరీ అయితే ఛార్జింగ్ పెట్టి ప్రయత్నం మాత్రమే చేస్తారు. చాయిస్ ఇస్తారా? రైట్. ఇక్కడ మన సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అంటే, ఈరోజు ఫస్ట్ టైం ఎవరైతే తింటున్నారో ఈరోజు రాత్రికి మీకు నిద్ర పట్టదు. పట్టిందంటే ₹10,000 ఇస్తాం. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. కొంతమంది ఏజ్ బారోళ్ళు వచ్చారు, మొదలే నిద్ర పట్టక దాంట్లాడుతుంటే మళ్ళా ఎదుర ఈ నిద్ర పడతలేడు అని చెప్పి. ఆ నిద్ర కాదు, ఇన్ని సంవత్సరాల నీ లైఫ్లో ఏం చేయలేదు, నువ్వు ఏం సాధించలేదు అన్న క్వశ్చన్ మార్క్ తోటి నిద్ర పట్టదు. అలాంటి నిద్ర. ఓకే, ఇక్కడ నా సబ్జెక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. నవ్వులు ఉంటాయి, సెంటిమెంట్లు ఉంటుంది, భక్తి ఉంటుంది, అన్ని రకాల అంశాలు మీకు అందుతాయి. కాబట్టి చాలా ఎలాంటి సబ్జెక్ట్ దొరుకుతుంది అంటే, పైసలు అయినా పర్వాలేదు, మంచి బిర్యానీ తిన్న మన ఫీల్ వస్తుంది. నీతోటి మాట్లాడుతుంటే నాకు టైమే తెలియలేదని ప్రియురాలతోటి కలిపిన ఫీల్ వస్తుంది. అలాంటి ఫీల్ మీకు ఇప్పించి పంపిస్తాయి ఈరోజు. ఓకే, ఇక్కడ నవ్వు ఉంటుంది. నవ్వడం ఒక యోగం అంట, నవ్వించడం ఒక భోగం అంట, నవ్వలేకపోవడం ఒక రోగం అంట. ఎన్ని జోకులు చేసినా కొంతమంది నవ్వరు. ఎందుకు నాయన నవ్వుతలేవంటే నా ముఖం అంతా ఇంతేస్తారు. దయచేసి ఎంజాయ్ చేయండి. సార్ ఒక్కసారి మీకు క్లాప్ 1 నిమిషం ఛాయిస్ ఇస్తా. క్లాప్స్ కొట్టడానికి వచ్చిన వాళ్ళు క్లాప్స్ కొట్టండి, విజిలేరికి వచ్చిన వాళ్ళు విజిలేయండి. ఒక్కసారి 1 నిమిషం ఛాయిస్. థ్యాంక్ యూ. అసలు ఎంజాయ్మెంట్ ఉంటుంది సబ్జెక్ట్. అసలు ఈ 3 భాగాలు ఉంటాయి మన సబ్జెక్ట్లో. ఈ బిజినెస్ ఏంటి, బిజినెస్లో వెహికల్ ఎలా ఉంటుంది, వెహికల్తో జర్నీ చేస్తే ఇన్కమ్ ఎలా సంపాదించి ఒక పార్ట్ ఉంటుంది. రెండో పార్ట్ ఎలా ఉంటుంది అంటే, ఇసోంటివి మస్తు చూసినాం, మస్తు చేసినాం, అన్ని గిట్లే ఉంటాయి. నువ్వు ఫెయిల్ అయిన దాంట్లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎందుకు ఫెయిల్ అయినావు, ఏం చేస్తే సక్సెస్ అవుతావు, 2 ఆడతారు, ఒకటే దాంట్లో వస్తాయి. మూడోది ఎందుకు చేయాలి ఈ వ్యాపారం అన్న అంశాలపైన మీకు సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇక్కడ ఎవ్వరు ఏ పని చేసినా ఎండింగ్ రిజల్ట్ ఏంటి సార్? ఎండింగ్ రిజల్ట్ ఏంటి? డబ్బులే కదా. మరి డబ్బులు అంటే ఎంతమందికి ఇష్టం సార్? చిన్న పిల్ల ఎంత ఇష్టం అంటే క్లారిటీ ఇస్తా. చిన్న పిల్లలు కూడా ఏడుస్తున్నారంటే పైస పడ్డదిరా బాబు అంటే ఏడుపు నాటి పైస దిక్కు చూస్తున్నారు. పైసకున్న పవర్ అలాంటి. మరి సంపాదించాలని కోరిక ఎంతమందికి ఉంది సార్? అందరికీ ఉంది. కానీ ఎందుకు సంపాదిస్తలేరు? సంపాదించే వేదిక లేదు కాబట్టి, సంపాదించే పని చేస్తలేరు కాబట్టి. సార్ హలో సార్, దయచేసి కూర్చోనండి. కొంతమంది జాతరకు వచ్చినట్లు, పెళ్లి నాడాముడు చేసినట్లు ఏం తెలుపుడయ్యా? గొంతు వంగా గోలు వేసుకొని కాళ్ళు నొప్పులున్నాక నా సబ్జెక్ట్ ఇన్న ప్రతి ఒక్కరు కరోడు మంది కావాలని పిచ్చి స్వార్థంతో వచ్చినాం. ఈజీగా రాలేమే, లైఫ్ సెట్ చేసుకొని వచ్చినాం. అర్థమైందా? ఒక ఊర్లో చిన్నగా లాజిక్ చెప్తా. వాడు అమెరికా ఫారెన్ కంట్రీలలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, ప్రెసిడెంట్ అయితే పదవి కాలం అయిపోయిన తర్వాత పాత పని చేసుకుంటాడంట. మన ఇండియాలో ఉన్న దరిద్రం ఏంటంటే, వార్డు మెంబర్ అయితే చాలు సంచవరం పనిచేయడు. కానీ అలాంటి పదవిని ఒక గ్రామ సర్పంచ్గా ఉండు
ఒక ఎమ్మెల్యేకు రైట్ హ్యాండ్గా ఉంటూ ఉస్మాన్ యూనివర్సిటీ పీజీ స్టూడెంట్ ఆయన, 25 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. అలాంటి యువ లేకుండా రాజకీయ పరంగా వెళ్తే నేను నా ఫ్యామిలీ బతుకుతాను, కానీ ఏడీఎంఎస్లోకి వస్తే ఎంతోమందికి ఉపాధి వచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ రాకెట్ లాగా ఏడీఎంఎస్లో దూసుకొని పోతున్న గ్రేట్ లీడర్ సర్పంచ్ మనోహర్ సార్. ప్లీజ్ వెల్కమ్. గట్టిగా క్లాప్స్ ఇస్తామండి, ఆయన గట్టిగా క్లాప్స్ ఇస్తాం. దయచేసి సీనియర్ లీడర్ రారా, మీ జూనియర్ కంట్రోల్ చేయండి. ఆ ఛాయలు పని చేయండి, తల్లి దండం పెడితే ఆ ఛాయలు పని చేయండి. వచ్చినా కూడా పని చేయకండి. ఈరోజు ఫ్యాన్లు ఎందుకు పని చేయించాలంటే శరీరంతో స్నానం చేస్తే నీటితోటి స్నానం చేస్తే శరీరమే క్లీన్ అవుతుంది. చెమటతోటి స్నానం చేస్తే చరిత్ర సృష్టించవచ్చు. ఆ చరిత్రలో సృష్టించాలి ఈరోజు. అట్లా అని చెప్పేసి మనిషి ఉంటుంది బట్టి తమాసాలు అనకండి, అప్పుడప్పుడు వేస్తాం ఫ్యాన్, నో ప్రాబ్లం. ఓకే రైట్. తర్వాత ఈ బిజినెస్ ఏంది, బిజినెస్ పార్ట్ ఏంది సార్ చెప్తాడు. తర్వాత ఇటువంటి మస్తు చూసినాం, మస్తు చేసినాం, అసలు ఏం చూసినాం, ఏం చేసినాం, ఎందుకు ఫెయిల్ అయినావు, రెండో ఆన్సర్ ఉంటుంది. మూడోది ఎందుకు చేయాలండి మీ వ్యాపారం. మీరు దూర దూర ప్రాంతాల నుంచి వచ్చారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి సార్ కోసం గట్టిగా క్లాప్స్ ఇద్దామా? సార్ నమస్కారం అందరికీ. నా పేరు మనోహర్. నేను కూడా మీలాగే ఒక 28 నెలల క్రితం ఈ ఏడీఎంఎస్ అనే వ్యాపారంలోకి రావడం జరిగింది. నాకు ఈ ఏడీఎంఎస్ అనే బిజినెస్ మన గ్రేట్ డైనమిక్ లీడర్ దాసా ద్వారా పరిచయం అయింది సార్. నాకు ఈ ఏడీఎంఎస్ పరిచయం చేసేటప్పటికి నేను సర్పంచ్ సార్. మాది వీరంరాజుపల్లి అనే విలేజ్, బల్మూరు మండల్, అచ్చంపేట్ కాన్స్టిట్యున్సీ, నాగర్ కర్నూలు డిస్టిక్. నా దగ్గరకు వచ్చి సార్ ప్లాన్ చెప్పంగానే నేను అధికార పార్టీ సర్పంచ్ని, ఇదేం చేస్తాను ఛార్జింగ్ బండి ఇది అవుతుందో కాదో అని నేను పట్టించుకోలేదు. సార్ నా కోసం మహబూబ్ నగర్కి వెళ్ళి అచ్చంపేట వచ్చింది 100 కిలోమీటర్లు, కానీ పట్టించుకోలేదు, వదిలేసిన. ఇక మధ్యలో చాలాసార్లు ఫోన్ చేసిండు మనోహర్ అని. ఇక సార్ ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఎందుకంటే ఇక సార్ బండి కొనుక్కో అంటాడు, అంతే కదా, మనం ఏం చేస్తాం, మన బిజీ లైఫ్ అని చెప్పేసి పట్టించుకోలేదు. కానీ ఒక 1 ఇయర్ తర్వాత కనిపించింది దాసార్ నాకు. 1 ఇయర్ తర్వాత కనిపించినప్పుడు సార్ చూసి కల్వకుర్తిలో నేనే పోయి మాట్లాడినా, సార్ నమస్తే సార్ బాగున్నారా అని. బాగున్నా మనోహర్ అంటే, ఎట్లా ఉంది సార్ బిజినెస్ అంటే, బిజినెస్ చాలా సూపర్ ఉంది, నువ్వు పట్టించుకోవద్దు కదబ్బా అని. లేదు సార్ ఎంత ఇన్కమ్ తీసుకున్నావు అంటే 78 లక్షలు తీసుకున్నా అని చెప్పింది 1 ఇయర్లో. 1 సంవత్సరంలో 78 లక్షలు వచ్చినాయి. అంటే ఎంత వస్తుంది సార్ ఇన్కమ్ డైలీ అంటే, రోజుకు 30 నుంచి 40 వేలు పర్ డే ఇన్కమ్ వస్తుందని చెప్పింది. నా దగ్గరికి సార్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను సర్పంచ్గా కార్ వేసుకొని తిరుగుతుంటే, కానీ సెకండ్ టైం 1 ఇయర్ తర్వాత సార్ నాకు కలిసినప్పుడు నా పరిస్థితి ఏమంటే, ఊర్లో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, షెడ్డు, రకరకాల గవర్నమెంట్ వర్కులు అప్పులు వేసి పనిచేసిన. సర్పంచ్ని వర్కులు లేకుంటే సస్పెండ్ చేస్తా అని చెప్తే షోకాజ్ నోటీస్ వస్తే 10 రూపాయల వడ్డీకి ఫైనాన్స్లో తీసుకొచ్చి నేను శ్మశాన వాటిక కట్టే ఊర్లో. అట్లా ఒక 10 లక్షల అప్పులో ఉన్న సెకండ్ టైం కలిసినప్పుడు నాకు డబ్బులు అవసరం ఉందా లేదా? 100% ఏ బిజినెస్ చేసినా, ఏ వ్యాపారం చేసినా నెలకు ఒక 30,000 40,000 సంపాదిస్తా. నా టాలెంట్ లేదంటే 50,000 సంపాదిస్తే ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో దాసార్కు ఒక రోజుకు 30 నుంచి 40,000 పర్ డే ఇన్కమ్ వస్తుంది ఆ రోజే. అరే రోజుకు 40-50,000 ఏంది ఇంత వ్యాపారం, అసలు ఏంది సార్ బిజినెస్ చెప్పని ఆ రోజు మనస్ఫూర్తిగా అడిగి సార్తో కూర్చొని ప్లాన్ విన్నా. అరే ఇంత మంచిగా ఉంది కదా వ్యాపారం, సారు నా కళ్ళ ముంగల్నే సక్సెస్ అయ్యిండు. సార్ అయినప్పుడు నేను ఎందుకు గాను, నాకు కూడా మంచి సర్కిల్ ఉంది, పరిచయాలు ఉన్నాయి. ఏమన్నా సరే ఏడీఎంఎస్లో సక్సెస్ కావాలని ఆ రోజు నిర్ణయించుకొని నా పేరు పైన మా భార్య పేరు పైన 2 బండ్లు బుకింగ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన సార్. బిజినెస్ స్టార్ట్ చేసి ఎంబడేగా మా ఊరికి పోయి మా ఫ్రెండ్స్కు, చుట్టాలకు, బంధువులకు, తెలిసిన వాళ్ళందరికీ బిజినెస్ చెప్పడం స్టార్ట్ చేసిన. చెప్పంగానే జాయిన్ అవుతారా సార్, ఇంకోటి మస్తు చూసినాం, మస్తు చేసినాం,
ఇది ఉండదు పోతుంది, రకరకాల వ్యాపారాలు ఇవన్నీ చాలా వచ్చినాయి పోయినాయి అని చెప్పేసి ఎవరు కూడా పట్టించుకోలేదు. అరే నాకు ఎంత తిరిగినా కూడా బిజినెస్ అయితే లేదేమి సార్ అని మళ్ళీ పోయిన దాసాల దగ్గరికి. అంటే నువ్వు ఎవరికి చెప్పినావు వ్యాపారం అని చెప్పింది. అంటే నా స్నేహితులకు, ఫ్రెండ్స్కు, బంధువులకు, తెలిసిన వాళ్ళకి చెప్పిన సార్ అని చెప్పిన. కానీ సార్ ఒకటే విషయం చెప్పిండు, ఏడిఎంఎస్ అనే వ్యాపారంలో సక్సెస్ కావాలంటే కొంత క్వాలిటీ ఉండాలి. ఎట్లా అంటే ఈవీ వెహికల్ కొనగలిగే స్తోమత ఉండాలి, కొనాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి అన్నా కావాలి. లేదంటే బిజినెస్ చేయాలన్న కోరిక, డబ్బులు సంపాదాలన్న ఆలోచన విధానం ఉన్న వ్యక్తులకు చెప్తే మాత్రమే ఇక్కడ సక్సెస్ అవుతాం. అందరికి చెప్తే కామని చెప్తే తర్వాత ఒక లిస్టు రాసుకొని ఒక క్రమ పద్ధతి ప్రకారంగా నా సీనియర్ చెప్పిన విధానంగా తూచా తప్పకుండా పనిచేయడం స్టార్ట్ చేసింది సార్. స్టార్ట్ చేస్తూ ఈ రోజు వరకు నేను జాయిన్ అయ్యి 28 నెలలు అయింది. ఈ 28 నెలల కాలంలో నేను తీసుకున్న ఇన్కమ్ ఎంత అంటే 2,19,00,000 సార్. పర్ డే నా ఇన్కము 60 నుంచి 70,000 ఉంటుంది. యావరేజ్ ఇన్కము 60 నుంచి 70,000. పర్ మంత్ నా ఇన్కము 20 లక్షలు సార్. నేను ఇక్కడ మనం ఒక్క మాట కూడా అబద్ధం చెప్పడానికి ఉండదు ఏడిఎంఎస్లో. ఎందుకంటే అందరం స్మార్ట్ ఫోన్లే, మన ఐడి నెంబర్ కొడితే మనకు ఎంత టీం ఉంది, ఎంత ఇన్కమ్ వచ్చిందని క్లియర్గా చూడొచ్చు. అవునా కదా? 9,700 టీం ఉంది సార్. నాకు ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో అద్భుతమైన టీం ఉంది. ఇది కాకుండా ఒక 4-5 రాష్ట్రాల్లో రీసెంట్గా టీం స్టార్ట్ అయింది. ఈ యొక్క అద్భుతమైన వ్యాపారంలో క్రమశిక్షణతో పని చేస్తున్నా. నాకాడే గొప్ప స్పెషాలిటీ ఏం లేదు. క్రమశిక్షణతో పని చేస్తే నాకన్నా ఎక్కువ ఇన్కమ్ మీకు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంత అద్భుతమైన వ్యాపారం నాకు సార్ ఏం చెప్పిండు, నేను ఎట్లా సక్సెస్ అయినో ఆ ప్లాన్ గురించి చూద్దామా సార్? కొత్తగా ప్లాన్ ఇనే వాళ్ళు ఎవరున్నారు సార్? కొత్తగా ఓకే, సీనియర్స్ ఉన్నారు ఎక్కువ. చూద్దాం సార్, మన ఏడిఎంఎస్ ప్లాన్ గురించి చర్చిద్దాం. ఈ ప్లాన్ గురించి నేను చెప్తా. ఈ ప్లాన్ ఎందుకు చేయాలి, ఏ రకంగా సంస్థలో సాగించాలి సార్? మన కంపెనీ పేరు వచ్చేసి ఏడిఎంఎస్. ఏడిఎంఎస్ అంటే అడ్వాన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ యొక్క ఏడిఎంఎస్ అనే సంస్థను ఒక 4 వ్యక్తులు స్థాపించారు సార్. ఎవరు వాళ్ళంటే, ఏ అంటే అశోక్ సార్, డి అంటే దినావర్ సార్, ఎం అంటే మహేష్ సార్, ఎస్ అంటే షాహిన్ మేడం అని ఒక 4 గొప్ప వ్యక్తులు ఏడిఎంఎస్ అనే కంపెనీని కర్ణాటకలోని బెల్గంలో హెడ్ ఆఫీస్ ఏర్పాటు చేసింది. ఈ కర్ణాటక బెల్గంలో ఏడిఎంఎస్ అనే కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేసింది సార్ అంటే, వీళ్ళు 2020లో ట్రెడిషనల్ మార్కెట్ స్టార్ట్ చేసింది సార్. ట్రెడిషనల్ వచ్చింది మార్కెట్. ట్రెడిషనల్గా 2020లో స్టార్ట్ చేసి ఎంతో మందికి నెట్వర్క్ సిస్టంలో వస్తే ఉపాధి వచ్చు. మన కంపెనీ కూడా స్పీడ్గా మంచి ఉద్దేశంతో మన కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్లోకి రావడం జరిగింది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్లోకి 2021 అక్టోబర్ 7వ తారీఖు రోజు నెట్వర్క్ సిస్టంలోకి రావడం జరిగింది సార్. ఈ నెట్వర్క్ సిస్టంలోకి వచ్చి మన కంపెనీ ఈ రోజు వరకు 1600కు పైగా దేశవ్యాప్తంగా షోరూమ్స్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా మన కంపెనీకి 8 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి సార్. తయారీ కేంద్రాలు ఉన్నాయి. అందులో మనకు ప్రధానమైనది ధార్వాడ్లో ఉంటుంది. అదేవిధంగా మన ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు గాను హైదరాబాద్, తూప్రాన్లో ఉంటుంది సార్. హైదరాబాద్, తూప్రాన్లో వెహికల్ తయారు చేసి ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు కూడా వెహికల్ సప్లై చేస్తుంది మన కంపెనీ. అదేవిధంగా మన కంపెనీలో 80 మోడల్స్ వెహికల్స్ ఉన్నాయి సార్. 18 రకాల బండ్లు ఉన్నాయి. ఈ 18 రకాల బండ్లలో స్కూటీలు ఉన్నాయి, బైక్లు ఉన్నాయి సార్. ఈ స్కూటీలు, బైక్లు కూడా మనకు 2 రకాలుగా విభజించారు సార్. ఎట్లంటే రిజిస్ట్రేషన్ వెహికల్, ఇంకొకటేమో నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్. మనకు 0 to 45 స్పీడ్ మాత్రమే వెళ్తుంది. ఈ వెహికల్ మనము నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ అంటున్నాం. లేదు సార్, 0 to 100 స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. వీటిని రిజిస్ట్రేషన్ వెహికల్ అంటున్నాం. ఎందుకంటున్నామంటే 45 స్పీడ్ కన్నా తక్కువ ఉన్న వెహికల్కు
అవసరం లేదు సార్, అది సైకిల్ మానలేదు. లేదు సార్ 45 అబ్బో 125 స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర, వీటిని కంపల్సరీ పెట్రోల్ వెహికల్ అనేది ఆర్టీఓ ఆఫీస్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీటికి నెంబర్ ప్లేట్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా ఈరోజు పెట్రోల్ వెహికల్ కెపాసిటీ చూడాలంటే కెపాసిటీ కొలవాలంటే ఏం చూస్తాం సార్ అంటే సీసీ రూపంలో చూస్తాం. వెహికల్ 100 సీసీ 125 సీసీ 150 సీసీ అంటున్నాం, అవునా కదా? అదే ఛార్జింగ్ వెహికల్ వస్తే కరెంట్ కాబట్టి మనము వాట్స్ రూపంలో కొలుస్తున్నాం కెపాసిటీ కొలవాలంటే వెహికల్. అయితే ఉదాహరణకు మన దగ్గర ఒక ADMS ఉన్నాయా సార్ మార్కెట్ లో వెహికల్స్ ఇంకా వేరే ఉన్నాయా? చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. అందులో వేరే పక్క వెహికల్లో ఏముంది సార్ అంటే